లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. తెలుగులో ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేస్తే ఎక్కువ, ఒక్కోసారి 2-3 ఏళ్ల పాటు ఒకటే సినిమా కూడా ఉండొచ్చు. కానీ టాలీవుడ్లో ఒకప్పుడు ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు తీసిన స్టార్ హీరోలు కూడా ఉన్నారు. అందులో సూపర్ స్టార్ కృష్ణనే టాప్లో ఉండడం విశేషం. అంతేకాదు ఈ జాబితాలో చిరంజీవి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి నటులు కూడా ఉన్నారు. హీరోయిన్లు, కమెడియన్లు, సైడ్ క్యారెక్టర్ చేసేవాళ్ళు ఒకేసారి ఒకటికి మించి సినిమాలు చేయడం సహజం. కానీ ఓ స్టార్ హీరో హోదా ఉన్న వ్యక్తి చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకొని చేస్తుంటారు. ప్రస్తుతం ఏ ఇండస్ట్రీ అయినా ట్రెండ్ ఇదే. కానీ తెలుగులో కొన్ని దశాబ్దాల కిందట వరకు స్టార్ హీరోలు కూడా ఒకేసారి 10-20 సినిమాల వరకు చేశారంటే నమ్మశక్యం కాదు. ఈ జాబితాలో సూపర్ స్టార్ కృష్ణ టాప్లో ఉన్నాడు. 1972లో అతడు నటించిన 18 సినిమాలు రిలీజ్ కావడం విశేషం. కృష్ణ అంతకు ముందుకు 1970లో 16 సినిమాలు, 1973లో 15 సినిమాలు నటించాడు. అంతకు ముందు వరకు ఎన్టీఆర్ పేరిట రికార్డు ఉండేది. 1964లో అతడు నటించిన 17 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సమయంలో ఎన్టీఆర్ టాప్ ఫామ్లో ఉన్నారు. కృష్ణ, ఎన్టీఆర్ తర్వాత ఇలా ఒకే ఏడాది అత్యధిక రిలీజ్ ఉన్న హీరోల జాబితాలో ఇంకా ఏ హీరోలు ఉన్నారో ఒకసారి చూద్దాం. కృష్ణంరాజు 17 సినిమాలు 1974, రాజేంద్ర ప్రసాద్ 17 సినిమాలు 1988, చిరంజీవి 14 సినిమాలు 1980, శోభన్ బాబు 12 సినిమాలు 1980. ఓవరాల్గా ఇండియాలో ఈ రికార్డు మాత్రం మిథున్ చక్రవర్తి పేరిట ఉంది. 1989లో అతను నటించిన 19 సినిమాలు రిలీజ్ కావడం విశేషం. అవన్నీ లీడ్ రోల్స్లో నటించిన సినిమాలే. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కు చెదరలేదు.